1,50,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు ఒకటే కండిషన్, 50% కేంద్రం ఇస్తుంది, 50% రాష్ట్రం భరించాలి. మీ దగ్గర చేత కాదు, బ్లేమ్ చేయటం చేతనవుతుంది. ఈ పథకాన్ని ఉపయోగించుకోవడం చేత కాదు. ఈరోజు 15,000 కోట్లు స్వయం కింద మంది అఫోర్డబుల్ హౌస్ కింద. ఇదే హైదరాబాదులో మిడిల్ క్లాసు ఇల్లు కట్టుకోవాలంటే ఈ 15,000 కోట్లలో కనీసం 2-3 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మనం వాడుకోవచ్చు. చేత కాదు. మనమంతా మాటలు తూటాలు తప్పితే సబ్జెక్టు కమ్ సొల్లు జాదా. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇంటర్నేషనల్ 50 బుద్ధిస్ట్ సెంటర్ డెవలప్ చేయడానికి పథకం రచించింది. పోయి అడగండి మోడీ గారు. మన నాగార్జున కొండ ఉంది, అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ సెంటర్ చేసుకోవచ్చు, రాష్ట్రం బాగుపడుతుంది. అది కాదు. అదేవిధంగా ఈరోజు ముఖ్య అంశాన్ని ఇంకా ఈరోజు మన ఉమెన్స్ డే నాడు చెప్తుంటే నవ్వాలనో ఏడవాలనో తెలియట్లేదు. విమర్శించడానికి కూడా ఏదైనా ఉండాలి కదా. ఎట్లా ఉందంటే తినటానికి మెతుకులేదు కానీ మీసాలకు సంపంగం ఉందంట. మా తెలుగులో సామెత, తినటానికి మెతుకులేదు మీసాలకు సంపంగం ఉంది. 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తాం. మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, చాలా ధన్యవాదాలు. ఫస్ట్ మీ మహాలక్ష్మి, వెరీస్ మహాలక్ష్మి 2,500, తులం బంగారం ఏది, స్కూటీ ఏది, 4,000 పెన్షన్ ఏది? అందుకొరకు ఆత్మవంచన చేసుకోవటం అనేది తగ్గించండి, మీకు సలహా ఇస్తున్నా. అదేవిధంగా రేపు బడ్జెట్ సెషను తెలంగాణలో స్టార్ట్ అవుతుంది. ఈ సందర్భంగా నేను డిమాండ్ చేయదలుచుకున్నాను. మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని ఏదో 6 నెలలు కులగణన జనగణన అని ఏదో సినిమా నడిపించారు. ఈరోజు మీరు ఒక్కసారి మీ యొక్క కామారెడ్డి బడ్జెట్ డిక్లరేషన్ ఒక్కసారి చదవండి. ఈరోజు మీరు ఏం చెప్పారు? ఫస్ట్ బడ్జెట్ సెషన్లో 20,000 కోట్లు ప్రతి బడ్జెట్లో బీసీలకు సప్లాన్ పెడతామన్నారు. దానికేం కులగణన అడ్డం రాదు కదా. అదేవిధంగా ఈరోజు 42% రిజర్వేషన్ అన్నారు. మళ్ళీ మిగతా కమ్యూనిటీ తెచ్చి అందులో పెడుతున్నారు. ఇంకోటి చాలా ఒక అనుమానాస్పదమైనటువంటిది ఏంటంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 1,000 గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయి. 1000 గురుకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అండ్ మైనారిటీ. ఈరోజు రేవంత్ రెడ్డి గారు 11,000 బడ్జెట్లు, అది 1,000 కోట్ల పైసల రూపాయల ఏంటో తెలవదు కానీ అంటున్నారు. మరి ఈ గురుకుల పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కుతున్నటువంటి ఏదైతే సంఖ్యాపరంగా వస్తున్నటువంటి రిజర్వేషను ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి వీళ్ళందరికీ అన్యాయం చేయదలుచుకున్నారా? మీరు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనే నెపంతో ఒక బూచితోనే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు వాళ్ళకు అందుతున్నటువంటి ఫలాల్ని లాక్కోదలుచుకున్నారా అనేది నేను అడగదలుచుకున్నాను. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈరోజు హైదరాబాదు జిల్లాలో ఎక్కడ చూసినా ఇది శాంపుల్ గవర్నమెంటు, హోర్డింగ్ గవర్నమెంటు. ఎక్కడ చూసినా హోర్డింగ్స్. అక్కడ హోర్డింగ్ మీద ఏముంది? మహిళలు, సోలార్ ప్యానల్స్. పాలసీనో మోడీది, పబ్లిసిటీనో రేవంత్ రెడ్డి గారు. మోడీ గారు సూర్యగారి కింద రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ పాలసీ కింద ఒక్కొక్క ఇంటికి 79,000 సబ్సిడీతోని దేశం మొత్తంలో సోలార్ కావాలని వారు పథకాన్ని అమలు చేస్తే అదే పథకాన్ని రేవంత్ రెడ్డి గారు హోర్డింగ్లు పెట్టి వారేదో సొంతగా సబ్సిడీ ఇస్తున్నట్టు, రాష్ట్ర ప్రభుత్వం ఏదో కల్పిస్తున్నట్లు చాలా విడ్డూరం. అదేవిధంగా ముగించే ముందు
జనరల్గా ఇంతసేపు నేను మాట్లాడను, నేను ఏ ఆపరేషన్ అయినా 15 నిమిషాలు ముగిస్తా. కానీ ఈరోజు వాళ్ళు డాటా అని ఒకటి అడుగుతున్నారు కాబట్టి ఈరోజు రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే మొదటిసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నార్లు ఎండిపోతున్నాయి. నాట్లు వేసినటువంటి వరి చేనులు ఎండిపోతున్నాయి. కాలువలకు నీళ్లు లేవు. భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. మళ్ళా బోర్లు వస్తున్నాయి ఊర్లకు. ట్రాన్స్ఫార్మర్లు పలిగిపోతున్నాయి. ఫర్టిలైజర్ కొరత ఉన్నది. ఎంఎస్పి అయితే ఆ బోనస్ సంగతి ఎవరికి తెలియదు. అందుకొరకు దయచేసి రేవంత్ రెడ్డి గారికి దీని ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఢిల్లీని కానీ బీజేపీని కానీ బ్లేమ్ చేయటం వల్ల, మీరు కోరి కష్టాలు తెచ్చుకోవటం వల్ల ఏమీ ఉపయోగం లేదు. మీరు ప్రజలు 5 సంవత్సరాల కొరకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. 14 నెలలు అయిపోయింది. ఇప్పటికైనా పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేయండి. ముగించే ముందు మొన్న ఢిల్లీలో మీరు ఇండియా టుడే కాన్క్లేవ్లో మీరు ఎన్నికల ముందు ఇన్ని హామీలు ఇచ్చి మన్నేమంటారు, ఈ హామీలు ఉచితాలు అనేది దేశానికి నష్టం, ఉచితాలు అనేది రాష్ట్రానికి నష్టం, ఉచితాలు అనేది మన ప్రగతికి నష్టం అని చావు కబురు చల్లగా చెప్తున్నారు కదా. మీకు నైతికత ఉంటే ఇదే ఉచితాల హామీతో ప్రభుత్వం ఏర్పడించబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజీనామా చేయాలి. మేము ఒక ప్రజల్ని మోసం చేసే విధంగా ఉచితాలని హామీలు ఇచ్చాం, అమలు చేయలేకపోతున్నామని నైతిక బాధ్యత తీసుకొని చేయమని తెలియజేస్తూ, ఇప్పటికైనా ఢిల్లీని బ్లేమ్ చేయటం మాని మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని, మోడీ గారు విపత్కర సమయంలో ఒక ముఖ్యమంత్రిగా ఎట్లా గుజరాత్ను డెవలప్ చేశాడో ఆదర్శంగా తీసుకొని మీరు తెలంగాణ రాష్ట్రాన్ని మంచి చేయకుండా పర్వాలే కానీ చెడు చేయొద్దని మీకు సలహా ఇస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రెస్ మీట్లో ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడతారు. ఒక చిన్న సవరణ ఏంటంటే, ఈ ప్రెస్ మీట్లో రాష్ట్ర సీనియర్ నాయకులు యశ్వంత్ రెడ్డి గారు కూడా జనగామ ప్రాంతానికి చెందినటువంటి వారు కూడా పాల్గొంటున్నారు.